Dear friends, welcome to Sudhasri Developers and Consulting. Present మీ ముందుకు ఒక 167 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకొచ్చానండి. చూడొచ్చు, ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉంది. సో ఇది వచ్చేసి కంప్లీట్ మీకు లేఅవుట్ వ్యూ. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్కి ఉంది. జస్ట్ ఒక 2 to 3 lakhs వర్క్ ఉంది ఇందులో. సో ఒకసారి మనం ఇన్సైడ్ వ్యూ చూపిస్తాను. ఇలా చూడొచ్చండి మీరు క్లియర్గా మనకి కార్ పార్కింగ్ ఏరియా. సో ఇందులో నార్మల్ హౌసెస్ కంటే కూడా మీకు స్టేర్ కేస్ అనేది ఇన్సైడ్ ఇచ్చారండి. సో ఇలా చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా. సో ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. సో ఇది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. మనకి చందానగర్ అండ్ లింగపల్లి క్రాస్ నుంచి ఒక 4.5 నుంచి 5 kilometers వస్తుంది. అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి వచ్చేసి మనకి ఒక 1.25 kilometers వస్తుంది. ఒకసారి మనం ఇన్సైడ్ వ్యూ చూద్దాం. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. సో ఇది వచ్చేసి మనకి ఓనర్ వాళ్ళు సొంతంగా దగ్గరుండి కట్టించుకున్నారండి. అయితే వాళ్ళు ఒక వేరే విల్లా తీసుకోవడం వల్ల దీన్ని వాళ్ళు చాలా ఓన్గా కట్టుకున్నారు కాబట్టి లెట్అవుట్ కూడా ఇవ్వలేదు మనకి. సో మళ్ళీ వాళ్ళే వద్దామన్న ఉద్దేశంలో. సో ఇది చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ మనకి. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇది ఎలా ఆప్షన్ ఇచ్చారంటే ఫ్యూచర్లో దీన్ని డూప్లెక్స్ చేసుకుందాం అనే ఉద్దేశంతో స్టేర్ కేస్ అనేది ఇన్సైడ్ హౌస్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు ఒకసారి చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో చూడొచ్చు, మనకు వాష్ ఏరియా కూడా ఓన్గా కస్టమైజ్ చేసుకున్నారు. నార్మల్గా బిల్డర్స్ కడితే ఇంత స్పేషియస్గా రాదు. చూడొచ్చు, ఇది మనకి 167 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మనకి హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు. సో దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళ ప్లాన్ ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ని ఈ వాల్ని తీసేసి సో ఫ్యూచర్లో డూప్లెక్స్ కట్టినప్పుడు మొత్తం అంతా మనకి కనిపించేదంతా టీవీ యూనిట్ లాగా లివింగ్ ఏరియా లాగా చేసుకొని పైన 2 స్పేషియస్ బెడ్రూమ్స్ తీసుకుందాం అనేది వాళ్ళ ప్లాన్ అండి. సో చూడవచ్చు మీరు క్లియర్గా. ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్లో ఉంది. మనకి కార్ పార్కింగ్కి దీనికి అంతా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దట్టు మనకి గేట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇది. సో ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే ఈ బేసిక్ కొన్ని వర్క్స్ ఉన్నాయి. మనకి పెయింట్స్, ఇంకా ఈ మెయిన్ డోర్ విండోస్ అండ్ మనకి పాలిషింగ్, టైల్స్ అండ్ మనకి కాంపౌండ్ వాల్ కొద్దిగా యూజ్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఓన్గా కట్టుకున్నారు. వాళ్ళకి లెట్అవుట్ ఇవ్వడం ఇష్టం లేక దీన్ని కంప్లీట్ చేసుకొని వద్దాము అనుకున్నారు. ఈలోగా విల్లా కొన్నారు. సో ఇది ఇలానే ఉంచారు. సో ఎవరికొన్నా ఇది ఫస్ట్ గృహప్రవేశం చేసినట్లే అవుతుంది మనకి. మనకి ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఓవరాల్గా మనకి ఇది ఎంట్రన్స్ అండ్ దీని లోపల మనకి ఇంకా 2 కాలనీస్ ఉంటాయి. ఇదే ఎంట్రన్స్, ఇది ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా 2 లేఅవుట్స్ ఉంటాయి. సో మనకి మంచి లివబుల్ కండిషన్స్ ఉన్నాయి ఈ లేఅవుట్లో. ఆల్మోస్ట్ 99% ఆక్యుపైడ్. అదండి ఓవరాల్గా మన ఈ హౌస్ డీటెయిల్స్. Thank you for watching. Kindly subscribe to my channel and refer to your friends. Thanks once again.